హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామమ్మా. బట్ అంతకుముందు ఒక్కసారి చూడండి, మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి తెలంగాణ ప్యాక్ కేవలం రావడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, మీకు కేవలం జిఎస్ పార్ట్స్ కాదు, ఇక్కడ కేవలం తెలంగాణ పార్ట్స్ మాత్రమే ఉంటాయి. తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ, ఈ 4 టాపిక్స్ కూడా కేవలం 5,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. ఆఫర్లో ఉన్నదమ్మా. అది కూడా ఆఫర్ అనేది 2 days మాత్రమే. 21st May ఇస్ ద డెడ్ లైన్ అనమాట. ఓకే, అంటే 2 daysలో ఆఫర్ అనేది 5,000 నుంచి 10,000 దాకా వెళ్ళబోతుంది. కోర్స్ ప్యాకేజ్ 10,000 ఉండేది, మనం ఇప్పుడు కేవలం 5,000 రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వ్యాలిడిటీ 21st May వరకు మాత్రమే. సో మీరు జాయిన్ అవ్వాలంటే వెంటనే ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, సబ్స్క్రిప్షన్ వెంటనే తీసుకోండమ్మా. లేదు అన్న కింద కామెంట్ బాక్స్లో మనకి సెపరేట్ మాడ్యూల్ ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అమౌంట్ అనేది పే చేసి కోర్సెస్ అన్నీ కూడా యాక్సెసిబిలిటీ కావచ్చు అనమాట. ఇవన్నీ కూడా మీకు రికార్డెడ్ క్లాసెస్, అన్లిమిటెడ్ టైం యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, అన్లిమిటెడ్ టైం అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ అదే కాదు, మీరు సివిల్స్కి ఏ సబ్జెక్ట్తో అయినా స్టార్ట్ చేయాలనుకుంటే ఎనీ సబ్జెక్ట్ 5,000 రూపీస్ కోర్స్ అనేది పెట్టడం జరిగింది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనకు రాబోతుంది అన్నమాట. అంటే ఏంటి, ఎకానమీ ఎవరు డీల్ చేస్తున్నారమ్మా, సురేష్ సార్. అండ్ హిస్టరీ బై సాయిరామ్ సార్. అండ్ పాలిటీ బై దిస్ ఈజ్ మీ. ఓకే, అండ్ నెక్స్ట్ జోగ్రఫీ ప్రసాద్ సార్ డీల్ చేస్తున్నారు. సో ఇంపార్టెంట్ అన్ని కాన్సెప్ట్స్ ప్రతిదీ కూడా మనం ఎగ్జామ్ ఓరియంటెడ్తో క్లాసెస్ అన్నీ కూడా నీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో మీకు రికార్డెడ్ క్లాసెస్ అనేది మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది, అది కూడా కేవలం 5,000 రూపీస్కి మాత్రమే. ఆ అమౌంట్ అనేది ఇప్పుడు 8,000 రూపీస్ దాకా పెరుగుతుంది అనమాట. 5,000 రూపీస్ అమౌంట్ అనేది 8,000 దాకా వెళ్తుంది. అండ్ బట్ ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోండమ్మా. లేదు కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది. ఇండివిజువల్ సబ్జెక్ట్ మీరు క్లిక్ చేస్తే ఇండివిజువల్ పేమెంట్స్ చేసి సరిపోతుంది అనమాట. ఒకవేళ మీరు 5,000 పే చేసిన తర్వాత అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా కూడా మీరు వెంటనే అప్గ్రేడ్ అవ్వచ్చు. ఆ 5,000 రూపీస్ అనేది మీకు అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. టు ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూడండి, డేట్ 25/2022 అనమాట. ఆర్టికల్స్ అన్ని డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఫస్ట్ మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ చూద్దామా, ఆ తర్వాత ఆర్టికల్స్ అన్ని డీల్ చేద్దాం. చూడండి, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ ఏంటో చూడండమ్మా. అన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్ ఆర్టికల్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ చూడండి, సుప్రీంకోర్టు సేస్ సెంటర్ కామా స్టేట్స్ హ్యావ్ ఈక్వల్ పవర్స్ టు మేక్ జిఎస్టీ రిలేటెడ్ లాస్. జిఎస్టీకి సంబంధించిన లాస్ అన్నీ కూడా సెంటర్కి స్టేట్కి ఈక్వల్ పవర్స్ అనేది ఉండడం జరుగుతుంది అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అనమాట. సో జిఎస్టీ గురించి వచ్చింది కాబట్టి డెఫినెట్లీ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ GS2 పాలిటీ అండ్ ఈవెన్ GS3 ఎకానమీ. జిఎస్టీ అంటే GS3 ఎకానమీ అనుకుంటారు, బట్ GS2 పాలిటీలో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మనం ఇప్పుడు GST కౌన్సిల్ గురించి కానీ ఇది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నుంచి వచ్చింది అంతా కూడా మనం చూస్తాము. అండ్ నెక్స్ట్, బ్రిడ్జింగ్ ది హెల్త్ పాలసీ టు ఎగ్జిక్యూషన్ ఛార్జ్ అని ఇవ్వడం జరిగింది. అసలు ఛార్జ్ అంటే ఏంటో మీనింగ్ చూసి ఎగ్జిక్యూటివ్ ఛార్జ్ ఏంటో ఇదంతా కూడా హెల్త్ పాలసీ ఇవన్నీ కూడా ఆర్టికల్లో చూద్దామమ్మా. దిస్ కమ్స్ ఇన్ GS3. ఓకే, GS3 టాపిక్లోకి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్, పాకెట్స్ ఆఫ్ హోప్ లింకింగ్ నేచర్ అండ్ హ్యుమానిటీ అన్నారు. సో దిస్ కమ్స్ ఇన్ GS3 ఎన్విరాన్మెంట్. GS3లో ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్ పార్ట్. అండ్ నెక్స్ట్, ప్యాంగాంగ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఇన్ ఆక్యుపైడ్ టెరిటరీ అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో దిస్ కమ్స్ ఇన్ GS2 పాలిటీలో వస్తుంది. అండ్ నెక్స్ట్, మోడీ టు ఫ్లై టు జపాన్ ఫర్ క్వాడ్ సమ్మిట్ నెక్స్ట్ వీక్ క్వాడ్ సమ్మిట్కి నరేంద్ర మోడీ గారు జపాన్కి వెళ్ళబోతున్నారు అనమాట. సో క్వాడ్ ఇంపార్టెన్స్ ఇదంతా కూడా మనం చూద్దాము. నెక్స్ట్, సుప్రీంకోర్టు హియర్ ప్లీజ్. ఓకే, అంటే రిక్వెస్ట్ ఛాలెంజింగ్ EWS కోటా ఇన్ జూలైలో EWS కోటా అవన్నీ కూడా సుప్రీంకోర్టు చూస్తాను అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో EWS కోటా ఇవన్నీ కూడా మనకి GS2 పాలిటీలోకి వస్తాయి. అండ్ నెక్స్ట్, మోడీ ఈ జపాన్ ఇది GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్, చైల్డ్ రైట్స్ గ్రూప్స్ అపోజ్ రైజింగ్ మ్యారేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్. ఓకే, మ్యారేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ని
పెంచితే అది జనరల్గా చైల్డ్ రైట్స్ వాళ్ళు ఒప్పుకోవడం లేదనమాట. ఓకే, సో ఎందుకు ఏంటో అన్నీ కూడా చూద్దాము. దిస్ కమ్స్ ఇన్ GS1 సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ GS2 సోషల్ ఇష్యూస్ కూడా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఏం డిస్కస్ చేస్తామో చూసాం కదమ్మా. ఇప్పుడు ఆర్టికల్స్ 1 by 1 డీల్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆర్టికల్ సుప్రీం కోర్ట్ సేస్ సెంటర్ స్టేట్స్ హ్యావ్ ఈక్వల్ పవర్స్ అనేది చూస్తాం కదా, అది చూద్దాం. మనకు నెక్స్ట్ చూడమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ నుంచి యూపీఎస్సీ ఆన్లైన్ ఇంకా యూపీఎస్సీ ఆఫ్లైన్ అనేది రావడం జరిగింది. యూపీఎస్సీ ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. అది కూడా మీరు ఈజీ ఈఎంఐ ఇన్స్టాల్మెంట్స్తో 5,000 per month కడుతూ క్లియర్ చేయొచ్చు. 12 months 5,000 per month కట్టచ్చు. అండ్ నెక్స్ట్ యూపీఎస్సీ ఆఫ్లైన్ వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. 10,000 into 7 months మీరు హ్యాపీగా ఈఎంఐ కట్టుకొని జాయిన్ అవ్వచ్చు అనమాట. అండ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ అనేది మనం విశాఖపట్నంలోని హైదరాబాద్లోని పెట్టడం అనేది జరుగుతుంది. విశాఖపట్నం హైదరాబాద్లో బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఇమీడియట్ బేసిస్ మీద ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు మాట్లాడవచ్చు అనమాట. ఓకే, యూపీఎస్సీ ఆఫ్లైన్ అనేది ఫీజు మీరు 31st May కల్లా పే చేశారు అంటే మీకు యూపీఎస్సీ ఆన్లైన్ కంటెంట్ అనేది కంప్లీట్గా కాంప్లిమెంటరీ కింద రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు యూపీఎస్సీ ఆన్లైన్లో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. మీరు ఎప్పుడైనా లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డెడ్ క్లాసెస్ అనేది మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ మీరు 31st May లోపల కడితేనే ఫీజు 70,000 అమ్మా, లేదు అంటే ఫీజు మీద 10,000 రూపీస్ దాకా పెరుగుతుంది. ఓకే, 60,000 ఫీజు అనేది 70,000 అవుతుంది. అండ్ 70,000 ఆఫ్లైన్ ఫీజు అనేది 80,000 అవుతుంది అనమాట. సో 31st May కల్లా జాయిన్ అయితేనే మీకు ఈ ఫీజు అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ చూడమ్మా, ప్రత్యూష మేడంది 7893899553. మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ వెంటనే తీసుకోండమ్మా. నెక్స్ట్ చూడమ్మా, సుప్రీం కోర్ట్ సేస్ సెంటర్ స్టేట్స్ హ్యావ్ ఈక్వల్ పవర్స్ టు మేక్ GST రిలేటెడ్ లాస్ అనేవి చూస్తాము. సో ఇక్కడ GST రిలేటెడ్ లా గురించి కాబట్టి దీని మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి GS2 పాలిటీ ప్రకారంగా వస్తుందన్నమాట. సో ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కానీ అవన్నీ మనం చూస్తాము. ఇన్ జనరల్గా ఎకానమీ పార్ట్ అనేది టచ్ చేయము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ GST అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, రైట్? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని GST అని అంటాము. అంటే ఇక్కడ ఈ బాడీలో ట్యాక్స్ రేట్స్ అనేవి ఫిక్స్ చేస్తారు. GSTలో ట్యాక్స్ రేట్స్ అనేవి ఫిక్స్ చేస్తారు. ఏ ట్యాక్స్ అమ్మా? డైరెక్ట్ ట్యాక్సా? నో, ఆల్ దీస్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది మనం చెప్తే దాన్ని GST అని అంటాము అనమాట. ఓకే, అయితే ఇది కాన్స్టిట్యూషన్లో ఉందా సార్ అంటే ఎస్, ఇది కాన్స్టిట్యూషన్లో ఉంది. ఇప్పుడు మనం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అవన్నీ కూడా చూద్దాం. మనకి 2016 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పాస్ అవ్వడం జరిగింది. దీంతో మనం GST అనేది తీసుకొని రావడం జరిగింది. ఇదంతా కూడా దేనికంటే నేషన్ మొత్తం కూడా వన్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది తీసుకొని రావడం జరిగిందానికి. ఓకేనా, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది పాలసీ తీసుకొని రావడానికి GST అనేది తీసుకొని రావడం జరిగింది. ఓకే, సో దిస్ ప్రొవైడ్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఫర్ ది హోల్ కంట్రీ అని అంటాము. ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఫర్ ది హోల్ కంట్రీ అని అంటామన్నమాట. ఓకే, సో ఈ పార్ట్ అంతా మనకి ఎకానమీలో కవర్ అవుతుంది. బట్ మనం ఇక్కడ పాలిటీ పార్ట్ మాత్రమే చూస్తాము. 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం జనరల్గా GST అనేది తీసుకొని రావడం జరిగింది. దీంతో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎందుకు చేశారంటే దీంట్లో ఒక కొత్త ఆర్టికల్ అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది. దట్ ఈజ్ ఆర్టికల్ 279A అని చూస్తాము. ఓకే, ఈ 279లో ఏంటంటే పార్లమెంట్కి పవర్ అనేది ఉంటుంది. ఏంటంటే GST కౌన్సిల్ని పెట్టడానికి ఒక బాడీ అనేది స్టార్ట్ అవ్వాలి. GST కౌన్సిల్ అనే బాడీ స్టార్ట్ అవ్వాలి. ఆ బాడీ జనరల్గా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని క్రియేట్ చేస్తుంది. అసలు GST కౌన్సిల్ బాడీ ఏంటో చేస్తుందో మనం చూద్దాం. బట్ ఇక్కడ జనరల్గా పార్లమెంట్కి పవర్ ఇస్తే వెంటనే ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఆ ఇష్యూని కూడా ఆర్డర్ని ఓకే చేయడం జరిగింది అనమాట. ఆ విధంగా GST కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషన్ చేయడం జరిగింది అని చూస్తాము. అయితే ఈ GST కౌన్సిల్లో ఎవరు ఉంటారు? ఈ GST కౌన్సిల్లో ఫస్ట్ హెడ్ ఎవరు ఉంటారమ్మా? యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. ఆ తర్వాత మినిస్టర్ ఆఫ్ ఇన్ఛార్జ్ ఫర్ స్టేట్
ఫినాన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఫినాన్స్ మినిస్టర్ అండ్ ఫినాన్స్ మినిస్టర్ కన్నా తక్కువ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఫినాన్స్ అని చూస్తాము. ఓకేనా, ఆ తర్వాత జనరల్గా మిగిలిన అదర్ స్టేట్స్ నుంచి మినిస్టర్స్ అనేవాళ్ళు వస్తారు. అదర్ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్ అందరూ కూడా వస్తారు. స్టేట్ ఫినాన్స్ మినిస్టర్. సో మొత్తం చైర్మన్ అనేవాళ్ళు సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ అయితే అందులో పార్టిసిపెంట్స్ అందరూ కూడా స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్ అని చూస్తాము. ఓకేనా, సో దీంతో జనరల్గా బాడీ అనేది ప్రతిదీ కూడా చెక్ చేస్తుంది అనమాట. ఓకే, జనరల్గా దీంట్లో ఎవరెవరు కూర్చుంటారు ఏంటి, అండ్ ఆ జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో టోటల్ ఓవరాల్ స్ట్రక్చర్ కానీ అదంతా కూడా జిఎస్టీ కౌన్సిల్ అనేది చూస్తుంది. సో దీని మెయిన్ ఫంక్షన్ ఏంటో చూద్దాం. బట్ ఒక్కసారి జిఎస్టీ కౌన్సిల్లో జనరల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా అవుతాయి అంటే ఇన్ నెంబర్ జిఎస్టీ కౌన్సిల్ బిజినెస్ అనేది స్టార్ట్ అవ్వాలంటే కోరం అనేది మెయింటైన్ చేస్తాం. కోరం అంటే అట్లీస్ట్ ఇన్ని మెంబర్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తామని చెప్తాం. అట్లా కోరం ఎంత నెంబర్ చెప్పారు, 50% కోరం అనేది చెప్పడం జరిగింది. సో ఈ జిఎస్టీ కౌన్సిల్లో ఎవరికి ఎంత పవర్స్ ఇవ్వడం జరిగింది అంటే స్టేట్స్కి 2/3 పవర్ అనేది ఇవ్వడం జరిగింది. స్టేట్స్ అన్నిటికీ కలిపి 2/3 ఇవ్వడం జరిగింది. కేవలం సెంటర్కి 1/3 పవర్ అనేది రిటైన్ చేసుకోవడం జరిగింది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ 1/3 పవర్ ఉంచుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ 2/3 పవర్స్ అన్నీ ఇస్తున్నాయి అనమాట. అంటే సార్ ఇక్కడ స్టేట్స్కి ఎక్కువ ఇస్తున్నట్టు కదా, సెంటర్ ఒకటి మాత్రం ఉంది, బట్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి మీకు తెలుసు కదమ్మా. సో స్టేట్స్ అన్నిటికీ కలిపి 2/3 పవర్స్ ఇచ్చారు. అండ్ ఓవరాల్గా డెసిషన్ అనేది ఎట్లా తీసుకుంటారు, మెజారిటీ డెసిషన్ అనేది తీసుకుంటారు. మెజారిటీ, ఓకే, సో మెజారిటీ డెసిషన్ అనేది తీసుకుంటామని ఇక్కడ చూస్తామన్నమాట. బట్ ఇక్కడ ఓవరాల్గా స్టేట్స్ కన్నా సెంటర్కే పవర్ ఎక్కువ ఉంటుంది అని చెప్తాము. ఎందుకంటే జనరల్గా ఏదైనా పాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక ఎవ్రీ మేజర్ డెసిషన్ పాస్ అవ్వడానికి మనకి 3/4 సపోర్ట్ అనేది ఉండాలి. డెసిషన్స్ అన్నీ కూడా మెజారిటీ బేసిస్ మీద చూసుకుంటాం. అండ్ 3/4 సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చూస్తామన్నమాట. ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఎవరైతే 3/4 మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ ఓకే చెప్తేనే జిఎస్టీ కౌన్సిల్లో తీసుకున్న పాలసీస్ అవన్నీ కూడా ఓకే చేసినట్టు అని మనం చూస్తాము. ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ ఏంటో చూడమ్మా. ఫంక్షన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్లో మనం జనరల్గా ఏంటి, ఈ జిఎస్టీ కౌన్సిల్ అనే బాడీ ట్యాక్సెస్ ఎంత ఉండాలో చెప్తుంది, సెసెస్ ఎంత ఉండాలో చెప్తుంది. అంటే ట్యాక్స్ కన్నా ఎక్కువ సెసెస్ ఎంత ఉండాలి, సర్చార్జ్, ఓకే, సర్చార్జెస్ ఎంతెంత వేయాలి, వీటన్నిటికీ కూడా ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ వేస్తారో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేస్తుంది, డిసెమినేట్ చేస్తుంది అని చూస్తాము. ఓకేనా, సో ఇక్కడ జనరల్గా ఈ జిఎస్టీ కౌన్సిల్లో ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఎగ్జంప్షన్ లిస్ట్లోకి వస్తాయి. ఎగ్జంప్షన్ లిస్ట్లోకి వస్తాయి అని చెప్పేసి కూడా చూస్తాము, గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, సో ఇన్ జనరల్ మనకి పెట్రోల్ అనేది జిఎస్టీలో లేదు కదమ్మా, అంటే అది ఎగ్జామ్ చేయడం జరిగింది. ఎందుకు ఎగ్జామ్ చేయడం జరిగిందంటే జిఎస్టీ కౌన్సిల్ ఒప్పుకోలేదు, అది పెట్రోల్ అనేది స్టేట్ రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారు, సెంట్రల్ రెవెన్యూకి సంబంధం లేదు అని చెప్పేసి. ఓకేనా, సో ఆ తర్వాత ఇట్ కెన్ ప్రొవైడ్ మోడల్ జిఎస్టీ లాస్. ఓకే, మోడల్ జిఎస్టీ లాస్ అనేవి చూస్తాము. ఏవైతే గూడ్స్ అవి ఉన్నాయో వాటికి మోడల్ లాస్ ఏ విధంగా చేయాలి, అండ్ సప్లైస్ కానీ ఇంటర్ స్టేట్ ట్రేడ్ కానీ ఇదంతా కూడా ఎట్లా జరగాలి అంతా కూడా జిఎస్టీ కౌన్సిల్ అనేది చెప్తుంది అనమాట. ఓకే, సో జనరల్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈ థ్రెషోల్డ్ లిమిట్ ఎంత థ్రెషోల్డ్ లిమిట్ టర్నోవర్ దాటి ఉంటే వాళ్ళకి జిఎస్టీ అప్లై అవుతుంది. ఈ రేట్ స్ట్రక్చర్ అంతా కూడా ఎవరు చెప్తారు, ఈ రేట్ స్ట్రక్చర్ అంతా కూడా మనకి కౌన్సిల్ అనేది చెప్తుంది, జిఎస్టీ కౌన్సిల్ అనేది చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా 1.5 ఉండేది 2.5 lakh వెళ్ళడం జరిగింది. 2.5 lakh రూపీస్ లోపల మీ హౌస్ ఇన్కమ్ ఉన్నది అనుకుంటే ఖచ్చితంగా మీరు జిఎస్టీ నుంచి ఎగ్జామ్షన్ అనేది మీ బిజినెస్ ఉంటుంది అనమాట. ఓకే, 2.5 lakh టర్నోవర్ లోపల ఉంటే మీరు జిఎస్టీ అనేది కట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఎవరు చెప్తారమ్మా, ఇవన్నీ కూడా పార్లమెంటే చెప్తుంది. ఓకే, సో ఇన్ జనరల్గా ఏవైతే రేట్స్ ఉన్నాయో ఈ రేట్స్ అన్నిటి కూడా ఫ్లోర్ రేట్స్ అని అంటాము. ఫ్లోర్ రేట్స్ ఇవన్నీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారమ్మా, జనరల్గా జిఎస్టీ కౌన్సిలే డిసైడ్ చేస్తుంది అని చూస్తాము. ఓకే, సో ఈ విధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ అనేవి జిఎస్టీ కౌన్సిల్లో మనం మెయిన్గా చూడడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో అయితే ఇన్ జనరల్గా ఇంకేమైనా చేస్తుందా అంటే ఇట్ ప్రమోట్స్ ఫిస్కల్ ఫెడరలిజం అని అంటాము. ఫిస్కల్
ఫిజికల్ ఫెడరలిజం అంటే ఏంటి? ఫిజికల్ అంటే ఏంటమ్మా? రిలేటెడ్ టు మానిటరీ. ఫెడరలిజం అంటే ఏంటి? రిలేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ని ఫిజికల్ ఫెడరలిజం అని అంటాం. సో ఫిజికల్ ఫెడరలిజం అంటే రిలేటెడ్ టు మానిటరీ రిలేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అని చూస్తాము. ఓకేనా? సో దాన్నే ఫిజికల్ ఫెడరలిజం అని అంటాము. ఫిజికల్ ఫెడరలిజంని మనం ఎట్లా అచీవ్ చేస్తాము అంటే, సెంటర్ కోఆపరేటివ్గా స్టేట్కి ఉండి స్టేట్కి కావాల్సినవన్నీ సెంటర్ ఇస్తుంది అంటే దాన్ని ఫిజికల్ ఫెడరలిజం అని అంటాము. ఇద్దరు కూడా మానిటరీ రిలేటెడ్ ఇష్యూస్లో షేరింగ్ అనేది చేసుకుంటారు. దాన్ని ఫిజికల్ ఫెడరలిజం అని అంటాము. మనము జిఎస్టీలో క్లియర్గా చూస్తాం, అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ అమౌంట్ అంతా కూడా అపోర్షన్ చేయడం జరుగుతుంది. అపోర్షన్ అంటే ఎగ్జాక్ట్గా ఎవరికి ఎంత ఇవ్వాలో ఏంటో చూసుకుంటూ ఉంటే అది ఫిజికల్ ఫెడరలిజం అని అంటాము. ఓకే, ఈ ఇష్యూస్ అన్నీ కూడా జిఎస్టీ అనేది చూసుకుంటుంది అని చెప్తాం. ఓకే, అయితే ఇప్పుడు యాక్ట్లో ఇప్పుడు ఏం చెప్పడం జరిగిందంటే సుప్రీంకోర్టు ఇక్కడ ఏదైతే ఉంటుందో అదంతా కూడా రికమెండేటరీ నేచర్. జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే చెప్పాలో అదంతా కూడా రికమెండేటరీ నేచర్, స్టేట్కి బైండింగ్ అవ్వాల్సిన అవసరం లేదు అనేసి. ఓకేనా? స్టేట్కి బైండింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకని సుప్రీంకోర్టు సేస్ సెంటర్ స్టేట్ హ్యావ్ ఈక్వల్ పవర్స్. ఇద్దరికి కూడా జిఎస్టీ రిలేటెడ్ లాస్లో ఈక్వల్ పవర్స్ ఉండడం జరిగింది అని కూడా మనం చూస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు క్లియర్గా చెప్తున్నారు అనమాట, జిఎస్టీ కౌన్సిల్ బాడీ ఇచ్చేవి రికమెండేషన్స్ అని అదే కాన్స్టిట్యూషన్లో పెట్టింది కాబట్టి ఈ జిఎస్టీ కౌన్సిల్ చెప్పినట్టు ఖచ్చితంగా వినాల్సిన అవసరం లేదు అని చూస్తామన్నమాట. ఓకే, సో కోర్ట్ ఏం చెప్తుంది? ఆర్టికల్ 246A ఆర్టికల్ 246A ప్రకారం స్టేట్కి పవర్స్ అనేవి ఉంటాయి ఇన్ రెస్పెక్ట్ టు జిఎస్టీ అని కూడా చూస్తామన్నమాట. ఆ పవర్స్ అనేది యూనియన్కి స్టేట్ని ఈక్వల్గా సమానంగా చూస్తున్నట్టు తప్ప స్టేట్ని హయ్యర్ పవర్లో పెట్టి చూడడానికి కాదు. అట్లా చేస్తే వైలేట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అండ్ ఇన్ ఆర్టికల్ 279A కూడా జనరల్గా ఏంటి, జిఎస్టీ కౌన్సిల్ ఏంటంటే నైదర్ సెంటర్ నార్ స్టేట్ ఆర్ యాక్చువల్లీ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ అని చెప్పడం జరిగింది అనమాట. అంటే సెంటర్ స్టేట్ మీద ఆధారపడదు, స్టేట్ సెంటర్ మీద ఆధారపడదు, రెండూ కూడా అటానమస్ అండ్ ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాయి అని చెప్తాము. ఓకే, ద ఫెడరల్ సిస్టమ్ అనేది డెమోక్రసీలో డెమోక్రసీ అండ్ ఫెడరలిజంతో పాటు వెళ్తాయి అని కూడా మనం చూస్తాము. ఓకే, సో ఫెడరల్ డిస్ప్యూట్స్, ఫిజికల్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా మనము సాల్వ్ చేసుకోవాలని చూస్తామన్నమాట. ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో సెంటర్కి స్టేట్ మధ్య అవన్నీ కూడా ఎట్లాగా కాంపిటీటివ్ ఫెడరలిజంతో సాల్వ్ చేయాలి. కాంపిటీటివ్ ఫెడరలిజం. ఓకే, కాంపిటీటివ్ ఫెడరలిజం అంటే సెంటర్ స్టేట్కి సపోర్ట్ చేస్తూ ఉండాలి, ఒక స్టేట్ మరొక స్టేట్కి సపోర్ట్ చేస్తూ ఉండాలి. అట్లా కాంపిటీటివ్ ఫెడరలిజం అనేది వస్తుంది అని చూస్తాం. అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం కూడాను ఏవైతే డౌన్ స్టేట్స్ ఉన్నాయో ఆ డౌన్ స్టేట్స్కి కాస్త హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడం కానీ లేదంటే కొంత మానిటరీ బెనిఫిట్ అనేది చేస్తే ఆ స్టేట్ అనేది పైకి వస్తుంది అనమాట. ఈ విధంగా దాన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అని కూడా అంటాము. సో ఈ విధంగా ఆర్టికల్ అనేది మనం పూర్తిగా డీటెయిల్గా కవర్ చేసాం. ఎంతవరకు ఎగ్జామినేషన్లో ఇంపార్టెంటో అదంతా కూడా చెప్పడం అనేది జరిగింది అమ్మ. ఓకే, సో మీరు ఇంకేదైనా గురించి ఆలోచించాల్సిన లేదు. వెంటనే మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. చూడండి అమ్మా, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, బ్రిడ్జింగ్ ది హెల్త్ పాలసీ టు ఎగ్జిక్యూషన్ ఛాజ్మ్ అంటే నథింగ్ బట్ ఏ గ్రేట్ డివిజన్ పాయింట్ అని మీనింగ్ అనమాట. అంటే కరెక్ట్గా ఏదైతే హెల్త్ పాలసీ అవన్నీ అనుకున్నామో అవి ఏవి నెరవేరకపోతే డివిజన్ పాయింట్స్ అయిపోయాయి అంటాం కదమ్మా, అట్లా అనమాట. ఓకే, సో ఇక్కడ ఇన్ జనరల్గా ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు అంటే మనము ఒక సిన్సియర్ క్యాడర్ మేనేజ్మెంట్ అనేది చేయాలి. దేని గురించి? పబ్లిక్ హెల్త్ గురించి. పబ్లిక్ హెల్త్. సో పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ క్యాడర్ అనేది రావాలి. మేనేజ్మెంట్ క్యాడర్ అనేది రావాలి. మనం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. హెల్త్ అనేది మినిమం పాలసీ కాబట్టి మనం ఖచ్చితంగా ఇది మెయింటైన్ చేయాలి అన్నమాట. ఓకే, హెల్త్ అనేది ప్రజలందరికీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలకు దగ్గరగా వెళ్ళడానికి రూరల్ హెల్త్ మిషన్ అని అర్బన్ హెల్త్ మిషన్ అని తీసుకొని రావడం అనేది జరిగింది అన్నమాట. క్లియర్? సో దాంట్లో భాగంగానే పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ క్యాడర్ అనేది ఉంటే ప్రజలకి ఏదైతే హెల్త్ ఇష్యూస్లో కావాలో అవన్నీ కూడా క్లియర్గా చేస్తున్నట్టు మనం చూస్తాము అన్నమాట. అండ్ దీని గురించి రివైజ్డ్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. అయితే ఫస్ట్ ఈ IPHS అంటే ఏంటో చూడండి అమ్మా. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్.
ఐపీహెచ్ఎస్ అంటే ఇది సెట్ ఆఫ్ యూనిఫామ్ స్టాండర్డ్స్ అని అంటాము. సెట్ ఆఫ్ యూనిఫామ్ స్టాండర్డ్స్ అన్నమాట. దేనికి? టు ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ డెలివరీ. టు ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ డెలివరీ. ఓకే, హెల్త్ కేర్ డెలివరీ ప్రతి దగ్గర కూడా ఇటువంటి స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి అని ఇది చెబుతుంది. ఓకే, దాన్నే క్వాలిటీ హెల్త్ కేర్ డెలివరీ అని అంటాము. ఇదంతా కూడా యూనిఫామ్గా ఇండియా మొత్తం ఉండాలి అన్నమాట. అది అర్బన్ ప్లేస్లో ఉన్న హాస్పిటల్ అయినా రూరల్ ప్లేస్లో ఉన్న హాస్పిటల్ అయినా మినిమం క్వాలిటీ సర్వీసెస్ అనేవి ఉన్న పర్సన్స్కి మనం ఇవ్వాలి అని చూస్తాము. ఓకే, సో ఇక్కడ జనరల్గా వీటిలో కొన్ని ప్రోటోకాల్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఆ ప్రోటోకాల్స్ని జనరల్గా మనం పాటిస్తూ ఉంటామన్నమాట. ఓకే, ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్ని ఇవన్నీ కూడా పెడుతూ న్యూ ప్రోగ్రామ్స్కి అనుగుణంగా కొత్త కొత్త ప్రోటోకాల్స్ ఇస్తూ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటాం. దాన్నే ఐపీహెచ్ఎస్, ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ అంటాము. ఫస్ట్ ఇది 2007లో ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత 2012లో ఇవ్వడం జరిగింది, అండ్ రీసెంట్గా ఇప్పుడు 2022లో మళ్ళీ రివైజ్ చేయడం జరిగింది. 2022కి రివిజన్కి మెయిన్ కారణం ఏంటమ్మా? కోవిడ్ అని చూస్తాము. ఓకే, కరోనా సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత ఓవరాల్గా ఇష్యూస్ అనేవి చేంజ్ అయ్యాయి. ప్రతి హాస్పిటల్లో కూడా మినిమం హెల్త్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి అని మనం చూస్తామన్నమాట. ఓకే, ఈ ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా బోత్ కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని అడ్రస్ చేయడానికి. కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్. ఓకే, సో ఒకసారి వీడియో పాజ్ చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి పెట్టండి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇవ్వండి అమ్మ. కమ్యూనికబుల్ డిసీజ్కి ఒక ఎగ్జాంపుల్, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్కి ఒక ఎగ్జాంపుల్ అనేది వెంటనే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత వీడియో అనేది చూడండి అమ్మ. ఓకే, సో ఈ విధంగా చేస్తే దాన్ని పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ అని అంటాము. ఇండియాలో క్వాలిటీ మెడికల్ కేర్ సప్లై చేయడానికి మనం ఈ స్టాండర్డ్స్ అనేవి తీసుకురావడం జరిగింది అని చూస్తామన్నమాట. ఆల్రెడీ చూస్తాం కదమ్మా, ఇండియాలో నేషనల్ హెల్త్ పాలసీ అనేది తీసుకొని రావడం జరిగింది 2007. నేషనల్ హెల్త్ పాలసీ అన్నమాట. దీంట్లో రికమెండేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి? ఇండియా మొత్తం కూడా దేర్ షుడ్ బి యూనిఫామ్ పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ క్యాడర్ అని చూస్తాము. పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ క్యాడర్ అని చూస్తామమ్మా. చాలా స్టేట్స్ అనేవి ఈ పాలసీని యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది అని చూస్తాము. ఓకే, సో ఇక్కడ జనరల్గా మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏంటి అంటే ప్రోగ్రెసివ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉండవు. ఓకే, ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో పబ్లిక్ హెల్త్లో వారికి ప్రోగ్రెసివ్ ఆపర్చునిటీస్ ఉండవు, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఉండవు, వాళ్ళ ఇన్కమ్స్ కూడా లోగానే ఉంచడం జరుగుతుంది. అందుకే చాలామంది పబ్లిక్ హెల్త్ కేర్ కన్నా ప్రైవేట్ హెల్త్ కేర్నే వాళ్ళ చాయిస్లా చూస్తారు. పబ్లిక్ హెల్త్ కేర్లో వాళ్ళు అలానే ఉండిపోవాలి, బట్ ప్రైవేట్ హెల్త్ కేర్లో వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళు గ్రోత్ అనేది ఉంటుంది అని చూస్తామమ్మా. సో దీనివల్ల అడ్వాంటేజా డిసడ్వాంటేజ్ అంటే దీనివల్ల నార్మల్ పీపుల్కి డిసడ్వాంటేజ్ అని చూస్తాము. ఎందుకు? మనకి ఇన్ జనరల్గా మనం ఏం చూస్తాము, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే ఫ్రీ కాస్ట్లో సర్వీస్ అనేది అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే చాలా ఎక్కువ అవుతుందన్నమాట. సో యావరేజ్గా సంపాదించే నార్మల్ పర్సన్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో క్వాలిటీ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తే అతని అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది కాబట్టి వీటికే ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు మనం జనరల్గా ఏం చూస్తాము, డాక్టర్స్ ఎప్పుడైతే ప్రైవేట్ హెల్త్ కేర్కి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారో గవర్నమెంట్ హాస్పిటల్స్లో క్వాలిటీ హెల్త్ కేర్ అవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది అని మనం జనరల్గా చూస్తాము. సో ఎప్పుడైతే క్వాలిటీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ లేరో మనం ఏం చూస్తాము, దెర్ ఈజ్ షార్టేజ్ ఆఫ్ ట్రైన్డ్ పబ్లిక్ హెల్త్ వర్క్ఫోర్స్. ట్రైన్డ్ పబ్లిక్ హెల్త్ వర్క్ ఫోర్స్ అనేది చూస్తాము, షార్టేజ్ చూస్తాము. సో అందుకని ఇది క్లోజ్ చేయడానికి ఏం చేసాము, క్యాడర్ స్ట్రెంత్ ఇవన్నీ కూడా పెంచడానికి మనము ఇప్పుడు నెక్స్ట్ వెంటనే ఏం చేసాం, పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఎవరైతే మేనేజ్మెంట్కి మనకు దొరుకుతారో అంటే పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ క్యాడర్ కింద పీపుల్ ఎవరైతే దొరుకుతారో వాళ్ళని రిక్రూట్ చూసుకోమని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ 6 months లోపల ఈ వేకెంట్ పోస్ట్స్ అన్నీ కూడా
ఫిల్ చేయమని చెప్తున్నారు నెక్స్ట్ 6 months కల్లా. అండ్ ఆ తర్వాత రివైజ్డ్ వర్షన్ ఆఫ్ ఇండియన్ పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. చెప్పాను కదమ్మా 2007-12 తర్వాత 2020లో కొత్త రివిజన్ గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో దీనికి అనుగుణంగా మనం మీనింగ్ఫుల్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్ కేర్ అనేది చూస్తాము. ఓకే, సో 2 decades ago జనరల్గా 20 years బ్యాక్ వరకు కూడా క్వాలిటీ మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు. ఏంటి, ఎస్ రూరల్ ఏరియాలో హాస్పిటల్ ఉండాలి అంతే తప్ప ఎటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, బెడ్స్ ఎట్లాగా ఉంటున్నాయి, అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్ ఏంటి, ఎటువంటి మెడిసిన్స్ అక్కడ రిక్వైర్మెంట్, ఇవేవి కూడా అటెన్షన్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ఈ ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ వచ్చిన తర్వాత క్వాలిటీ హెల్త్ కేర్ మీద కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే హాస్పిటల్ ఉండడం అంటే హాస్పిటల్ ఉండడం కాదు, అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్ ఉండాలి, అవైలబిలిటీ ఆఫ్ నర్స్ ఉండాలి, అవైలబిలిటీ ఆఫ్ బేసిక్ మెడిసిన్స్ కూడా అక్కడ ఉండాలి అని చూస్తాము అన్నమాట. ఓకే, దీంతో పీపుల్ హ్యావ్ థాట్ ఫర్ గోయింగ్ ఫర్ ఎన్ష్యూరింగ్ క్వాలిటీ ఇన్ హెల్త్ కేర్ అని కూడా ఇంపార్టెన్స్ అనేది రావడం జరిగింది అనమాట. ఓకే, ఇట్లా రివైజ్డ్ పాలసీ ఇచ్చేసరికి వితిన్ 6 months లోపల వేకెంట్ పోస్ట్ అనేవి క్లియర్ చేయాలి అండ్ హెల్త్ వర్కర్స్ని అపాయింట్ చేసుకోవాలి అన్నట్టున చాలా వరకు పీపుల్ అనేవాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. ఏంటి, మనం ఇంతవరకు కూడా హెల్త్ స్పెషలిస్ట్ ఏవైతే వర్క్స్ చేసేవారో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ రోల్ అనేది ఫుల్ఫిల్ చేయగలరా, డిస్ట్రిక్ట్స్ లెవెల్లోని సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లోని వాళ్ళ టాలెంట్ అనేది సరిపోతుందా అని కూడా చూస్తున్నారనమాట. ఓకే, ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మీరు ఒక ఎపిడిమాలజిస్ట్ హెల్త్ స్పెషలిస్ట్ ఈక్వల్ చేస్తే ఎట్లా అవుతుంది, ఒక ఎపిడిమాలజిస్ట్ అంటే బ్యాక్టీరియాస్ గురించి డిసీజెస్ గురించి చెక్ చేసే వ్యక్తి, అతన్ని మీరు హెల్త్ స్పెషలిస్ట్తో ఎలా కంపేర్ చేస్తారు, హెల్త్ స్పెషలిస్ట్. ఇప్పుడు ఈ ఎపిడెమాలజిస్ట్ ఏం చేస్తాడు, కేవలం ఆ డిసీజ్ ఏంటో మాత్రమే చూస్తాడు. బట్ హెల్త్ స్పెషలిస్ట్ ఏం చూస్తాడు, దానికి అనుగుణంగా కావాల్సిన ఏదైతే మెడిసిన్స్ ఇవన్నీ ఫాలో అవ్వాలో ఆ మెడిసిన్స్ రూల్స్ కానీ ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. దాన్ని హెల్త్ స్పెషలిస్ట్ కూడా స్వయంగా చూస్తాడనమాట. సో ఇటువంటి ఇంక్లూసివ్ గ్రూప్ ఆఫ్ స్పెషలిస్ట్తో మీరు ఎట్లా లింక్ చేస్తారు అని చూస్తాము. మనకి ఎందుకంటే ఈ హెల్త్ స్పెషలిస్ట్ లేకపోవడం వలన మనం చూడండి ఈ హిస్టరీలో కూడా చాలా ఇబ్బందులు అనేది పడ్డాము. ఏంటి, 2005లో మనం ఏవియన్ ఫ్లూ అనేది బాగా పెరగడం అనేది చూసాము, ఏవియన్ ఫ్లూ. అండ్ ఆ తర్వాత 2009లో జనరల్గా మనం స్వైన్ ఫ్లూ కాన్సెప్ట్ అనేది చూసాము, స్వైన్ ఫ్లూ. అండ్ ఆ తర్వాత 2009 నుంచి 19 వరకు అట్లీస్ట్ 5 పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అనేది చూడడం జరిగింది. ఏంటమ్మా, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. ఓకే, ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని చూస్తాం. అవి ఏంటంటే ఒకటి జీకా వైరస్, ఒకటి తర్వాత ఇబోలా వైరస్ చూసాము, రైట్. ఆ తర్వాత క్రిమియన్ కాంగో హెమరిక్ ఫీవర్ అని చూస్తాము. దీన్ని హెమరిక్ అని చదవాలమ్మా, హెమరిక్ ఫీవర్. అంటే ఈ ఫీవర్ అనేది బ్లడ్ రిలేటెడ్ సంబంధించిందనమాట, హెమరిక్ ఫీవర్ అని చూస్తాము. ఆ తర్వాత నిఫా వైరస్ అనేది చూసాం కదమ్మా, నిఫా వైరస్ అనేది చూసాం. అండ్ రీసెంట్గా చూస్తే కోవిడ్. వీటన్నిటితో ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అనేది పెరగడం జరిగింది. ఈ 1 by 1 రావడం ప్రజలందరూ కూడా నో ద టైమ్ హ్యాస్ కమ్ టు చెక్ ఓవర్ పబ్లిక్ హెల్త్ ఇంపార్టెన్స్ అని చూడడం అనేది జరిగిందనమాట. 2017లో దీనికి అనుగుణంగా ఇండియన్ నేషనల్ హెల్త్ పాలసీ ఆఫ్ 2017 అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే, దీనికి అనుగుణంగా పబ్లిక్ హెల్త్ క్యాడర్స్ ఉండాలి, పిహెచ్సి క్యాడర్, పబ్లిక్ హెల్త్ క్యాడర్ ఉండాలి అని ఉండి నేషనల్ పబ్లిక్ హెల్త్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది, నేషనల్ పబ్లిక్ హెల్త్ యాక్ట్ అని కూడా చెప్పడం జరిగింది. బట్ దీని ప్రోగ్రెస్ మాత్రం చాలా స్లోగా అవుతుంది అని మనం చూస్తాము. ఓకే, ఇన్ జనరల్గా ఇప్పుడు ప్రెజెంట్ స్టేటస్ చూస్తే కోవిడ్-19 పాండమిక్లో ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్స్ కావాల్సిన అవసరం వచ్చింది. ఎట్లాంటి డాక్టర్స్ అమ్మా, ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ డాక్టర్స్ ఉండాలి, వాళ్ళకంటూ జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ పర్సనల్ కావాలి అని అర్థమైంది. అంటే ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ వీ హ్యావ్ టు రైజ్ ద ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ పబ్లిక్ హెల్త్ పర్సనల్ అని చూస్తాము. ఎందుకు, వాళ్ళకి మాత్రమే
క్లియర్గా తెలుస్తుంది ఎప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళకి ఎపిడెమాలజీ మీద నాలెడ్జ్ ఉంటుంది, బయోస్టాటిక్స్ మీద నాలెడ్జ్ ఉంటుంది, హెల్త్ మేనేజ్మెంట్ మీద నాలెడ్జ్ ఉంటుంది, డిసీజ్ మోడలింగ్ మీద కూడా నాలెడ్జ్ ఉంటుంది అని చూస్తాము. సో వీటన్నిటి మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు క్లియర్గా అనాలిసిస్ అనేవి చేయగలరు. అదే నిజంగా అవి లేకపోతే, పబ్లిక్ హెల్త్ ప్రొఫెషనల్స్ లేకపోతే మనము అంత రీసెంట్గా అంత స్పీడ్గా రెస్పాన్స్ అవ్వలేము అనేసి. బట్ ఇప్పటికీ కూడా ఏమైందమ్మా కోవిడ్ సిచ్యువేషన్స్లో చూడండి, ఇటువంటి డేంజరస్ సిచ్యువేషన్స్లో హెల్త్ అఫీషియల్స్ రన్ చేయకన్నా మనకి బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు ఆ టైంలో రూల్ చేయడం జరిగింది. అంటే బ్యూరోక్రాట్స్ చేతుల్లోనే కదమ్మా మొత్తం ఉండేది. బ్యూరోక్రాట్స్ స్టేడ్ మెకానిజమ్స్ అని చూస్తాము. మనం అప్పుడు చూసాం ఏంటి, కలెక్టర్స్ హెడ్గా ఉండి డిస్ట్రిక్ట్లో కావాల్సిన పాలసీస్ మెషర్స్ ఇవన్నీ కూడా కలెక్టర్స్ తీసుకోవడం అనేది జరిగింది. జనరల్గా ఎవరు ఉండాలి, ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ హెల్త్ ఆఫీసర్ ఉండాలి. బట్ ఇంకా మనకి ఆ టైం పట్టింది. కానీ అదే ఒక క్లినిషియన్స్ కానీ హెల్త్ అఫీషియల్స్ కానీ క్లారిటీగా పాలసీ మెషర్స్ అవన్నీ కూడా చేసుంటే ఇంకా త్వరగా క్లోజ్ అయ్యేదేమో కూడా అని మనం చూస్తాము అన్నమాట. సో అందుకని ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అనేవి చూస్తాము. పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, ఓకే, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అని కూడా చూస్తామన్నమాట. అండ్ ఆ తర్వాత ఈ కరోనా వచ్చిన తర్వాత ఓవరాల్గా కాన్సెప్ట్ అనేది బియాండ్ ఎపిడమిక్స్ అండ్ పాండమిక్స్కి దాటిపోయి మనం జనరల్గా హోలిస్టిక్ హెల్త్ కేర్ వైపు ఇంపార్టెన్స్ అనేవి చూపించాము. హోలిస్టిక్ హెల్త్ కేర్ ఇంతవరకు ఏంటి, కేవలం డిసీజ్ వచ్చిన తర్వాత దానికి ఇంపార్టెన్స్ అనేది చూపించడం. ఇప్పుడు డిసీజ్ రాకముందే హోలిస్టిక్ హెల్త్ కేర్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం అనేది చూస్తున్నాము అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఓన్లీ క్యూరేటివ్ మాత్రమే కాదు, క్యూరేటివ్ ట్రీట్మెంట్ మాత్రమే కాదు, ప్రివెంటివ్ ట్రీట్మెంట్తో కూడా మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాము. అంటే ఒక డిసీజ్ అనేది రాకన్నా ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తాము అంటే క్యూరేటివ్ ట్రీట్మెంట్తో ఈక్వల్గానే ఉండాలి అని చూస్తామన్నమాట. ఓకే, సో పబ్లిక్ హెల్త్ క్యాడర్ అనేది మనం ఒక లాంగ్ జర్నీగా చూస్తూ ఉంటున్నాము. ఇప్పుడు ఈ క్యాడర్ వస్తేనే ఈ హోలిస్టిక్ హెల్త్ కేర్ కాన్సెప్ట్ అనేది మనం జనరల్గా చూడగలము. ఓకేనా. అండ్ ఈ స్టాండర్డ్స్ అనేది ఇంతవరకు ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ఏవైతే ఇచ్చారో అవి కేవలం ఇండియాలో 15-20% గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్లో మాత్రమే ఉంటున్నాయి. అంటే ఒక 100 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటే కేవలం 20 హాస్పిటల్స్ మాత్రమే ఇవి పాటిస్తున్నాయి అని చూస్తున్నాం అనమాట. అంటే ఖచ్చితంగా మనకి ఏమర్థమవుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్స్లో క్వాలిటీ హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చెయ్యరేమో అన్నట్టు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, అంతే కదమ్మా. సో ఈ విధంగా ఉండకూడదంటే ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్ని కూడా పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్కి ట్యూన్ అప్ అయ్యేటట్టు ట్యూన్ చెయ్యాలి అని చూస్తామన్నమాట. ఓకే, సో జనరల్గా ఈ ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ అనేది క్రైటీరియా ఏవైతే తీసుకుంటుందో అవి ఇండివిజువల్ బేసిస్ మీద, స్టేక్ హోల్డర్ బేసిస్ మీద తీసుకొని నీట్గా స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి, ప్రోటోకాల్ ఇవ్వాలి అని చూస్తామన్నమాట. ఓకే, అట్లా అవ్వాలంటే మెయిన్ మనం ఏం చేయాలి, పాలసీ ఫార్ములేషన్ అనేది కరెక్ట్గా చేయాలి. పాలసీ ఫార్ములేషన్ అండ్ పాలసీ ఫార్ములేషన్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ఫినాన్షియల్ అలొకేషన్. పాలసీ ఫార్ములేషనే కాదు, దానికి అనుగుణంగా ఫినాన్షియల్ అలొకేషన్ కూడా మనం చూస్తాము. అండ్ ఆ తర్వాత ట్రైన్డ్ వర్క్ ఫోర్స్ కూడా ఉండేటట్టు చూస్తాము. ట్రైన్డ్ వర్క్ ఫోర్స్, ఈ మూడు ఉంటేనే మనం ఓవరాల్ పాలసీ మెషర్స్ అనేవి తీసుకోగలము అని చూస్తాము. సో కోవిడ్-19 సిచ్యువేషన్ రాకముందే మనం నేషనల్ హెల్త్ పాలసీ 2017లోనే మనం గోల్ ఆఫ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది పెట్టుకోవడం జరిగింది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్, ఓకే, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది పెట్టుకోవడం జరిగింది. దీంట్లో బ్రాడ్ ఆస్పెక్టివ్ ఏంటంట, ప్రివెంటివ్, ప్రమోటివ్, క్యూరేటివ్. ఈ వర్డ్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తమ్మా. ప్రివెంటివ్, ప్రమోటివ్, క్యూరేటివ్ అండ్ డయాగ్నోస్టిక్ అండ్ రీహాబిలిటేటివ్ హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. రీహాబిలిటేటివ్ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఇవన్నీ కూడా క్వాలిటీ స్టాండర్డ్స్తో మెయింటైన్ చేయాలని ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ అనేవి తీసుకొని వచ్చి ఆ తర్వాత పబ్లిక్ హెల్త్
క్యాడర్ మేనేజ్మెంట్ అనేది రావాలి అని చూస్తున్నాం అనమాట. చూసారమ్మా, ఆర్టికల్ అంతా కూడా మీరు ఇటువంటి ఆర్టికల్స్ అనేవి మీరు ఎస్ఐ ఆన్సర్స్లో ఎక్కువ రాయడానికి యూజ్ అవుతుంది అనమాట. 2019లో ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద. సో అప్పుడు మీరు ఇటువంటి ఆర్టికల్స్ అనేవి నీట్గా ప్రొజెక్ట్ చేయగలిగితే మీకు మ్యాక్సిమం మార్క్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి అమ్మా, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, పాకెట్స్ ఆఫ్ హోప్ లింకింగ్ నేచర్ అండ్ హ్యూమానిటీ అని చూస్తామన్నమాట. ఓకే, ఈ ఆర్టికల్ మనకి చాలా ఇంపార్టెంట్. దిస్ కవర్స్ ఇన్ GS3 ఎన్విరాన్మెంట్ అని చూస్తాము. GS3 ఎన్విరాన్మెంట్లో మీకు ఆన్సర్ రైటింగ్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి చూడండి, బయోడైవర్సిటీ గురించి చూస్తాము. బయోడైవర్సిటీ అంటే మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్రతి ఆస్పెక్ట్ కూడా తీసుకొని దాని ఇంపార్టెన్స్ అనేది డైవర్సిఫై చేస్తే దాన్ని బయోలాజికల్ డైవర్సిటీ అని అంటామన్నమాట. జనరల్గా ప్లానెట్ అనేది సేఫ్గా ఉండాలి అంటే బయోడైవర్సిటీ కాన్సెప్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అందుకని సోషల్ ఆర్ లివింగ్ ఫ్యాబ్రిక్ అని చూస్తాము. సోషల్ ఆర్ లివింగ్ ఫ్యాబ్రిక్. ఓకే, లివింగ్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ది సొసైటీ బాగా ఉండాలి అంటే బయోడైవర్సిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాం. బయోడైవర్సిటీ అంటే ఒక్క యానిమల్కి ఇంపార్టెన్స్ కాకుండా ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్రతి యానిమల్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి అది ప్రజెంట్ కండిషన్లోని ఫ్యూచర్ కండిషన్లో కూడా హ్యూమన్ బీయింగ్స్కి చాలా ఇంపార్టెంట్ అని చూస్తాము. ఓకేనా? సో ఇన్ జనరల్గా మనం ఏం చూస్తామమ్మా, మన గ్లోబల్ డ్రైవర్స్ అనేవి ఏం చూస్తాము. దెర్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ IPBES. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అమ్మా. ఒకసారి చూడండి, ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఈకోసిస్టమ్ సర్వీసెస్. ఈకోసిస్టమ్ సర్వీసెస్ అనేవి మనం చూస్తాము అనమాట. ఈ ఆర్గనైజేషన్ ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఈకోసిస్టమ్ సర్వీసెస్ వాళ్ళు మెయిన్ ఇంత ఇంపార్టెంట్ అయిన బయోడైవర్సిటీ లాసెస్కి రీజన్స్ ఏం చెప్తున్నారంటే, 1 క్లైమేట్ చేంజ్, నెక్స్ట్ ఇన్వేసివ్ స్పీసీస్. సార్ ఇన్వేసివ్ స్పీసీస్ అంటే ఏంటి? దాని ప్లేస్లో కాకుండా కొత్త స్పీసీస్ ఏదైనా లోపలికి వచ్చిందంటే దాన్ని ఇన్వేసివ్ స్పీసీస్ అని అంటాం. ఇన్వేషన్ అంటే నథింగ్ బట్ ఆక్రమించుకోవడం అనమాట. ఇన్వేసివ్ స్పీసీస్ అంటాం. ఆ తర్వాత ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అని అంటాం. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ వల్ల వస్తాయి. న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, అండ్ ఆ తర్వాత పొల్యూషన్ అనేది చూస్తాము. అండ్ ఆ తర్వాత అర్బనైజేషన్. ఆల్ దీస్ ఆర్ రీజన్స్ ఆర్ డ్రైవర్స్ ఫర్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అని చూస్తామన్నమాట. ఏంటంటమ్మా, క్లైమేట్ చేంజ్ ఒకటి, ఇన్వేసివ్ స్పీసీస్ ఒకటి, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఒకటి, న్యాచురల్ రిసోర్సెస్ ఒకటి, పొల్యూషన్ ఒకటి, అర్బనైజేషన్. ఇవన్నీ కూడా మనం ఇట్లాగా చూస్తాము. దీంతో ఏం చేస్తున్నాం, వీటన్నిటితో ఎకలాజికల్ క్యారియింగ్ కెపాసిటీ ఆఫ్ ప్లానెట్ ఎర్త్ ఏం చూస్తాము అంటే, దీంతో బాగా స్ట్రెయిన్ అవుతుంది ఎర్త్ అనేది చూస్తాం. ఎందుకు? పొల్యూషన్ పెరిగిపోతుంది, అర్బనైజేషన్ పెరిగిపోతుంది, క్లైమేట్ చేంజ్ అనేది, గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతుంది. సో దీంతో జనరల్గా అవైలబిలిటీ ఆఫ్ క్లీన్ ఎయిర్ అనేది తగ్గిపోతుంది. అవునా? క్లీన్ ఎయిర్ అనేది తగ్గిపోతుంది. డ్రింకింగ్ వాటర్, క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఎనఫ్ ఫుడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం లేదు. అండ్ ఆ తర్వాత హెల్దీ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా ఈకోసిస్టంలో తగ్గిపోతున్నాయని చూస్తామన్నమాట. సో ఇప్పుడు ఇదంతటినీ కూడా రివర్స్ చేయడానికి ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. అండ్ ఎన్విరాన్మెంట్ని రెస్పెక్ట్ ఇచ్చి ఇంట్రెస్ట్ చూపిస్తేనే వీటన్నిటినీ మనం రివైజ్ చేయగలము. ఓకేనా?
సో పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి అని చూస్తాం. బట్ ఎగ్జాక్ట్గా ప్రీవియస్గా ఉండేటట్టు తీసుకొని రావడం అనేది లిటరల్లీ ఇంపాసిబుల్ అనే చెప్పాలి అనమాట. లాస్ట్ 50 ఇయర్స్లో మనం నేచర్ యొక్క ప్రొటెక్షన్ గురించి కనీసం ఆలోచించలేదు అండ్ ఓన్లీ యూసేజ్ ఆఫ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ మాత్రమే చూసాము. అయితే ఆ ఓల్డ్ స్టేజ్కి వెళ్ళాలి అంటే మనం మన బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేయాలి అని చూస్తామన్నమాట. ఏంటవి? బయోస్ఫియర్ రిజర్వ్స్. ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్ అన్నీ జనరల్గా కంట్రోల్ చేయడానికి మనం వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేది తీసుకొని రావడం జరిగింది వరల్డ్ లెవెల్లో. వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎప్పుడమ్మా క్రియేట్ చేశారు? ఇది 1971లో క్రియేట్ చేయడం జరిగింది. ఎవరు చేశారు? యునెస్కో. ఓకే, యునెస్కో వాళ్ళు చేయడం జరిగింది అనమాట. ఓకే, బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేవి ఏంటో ఒక్కసారి డెఫినేషన్ చూడండి. సో బయోస్ఫియర్ రిజర్వ్స్ ఆర్ ప్లేసెస్ ఆఫ్ వేర్ హ్యూమన్స్ లివ్ ఇన్ హార్మోనీ విత్ నేచర్ అని చూస్తాము. ఓకే, ఇక్కడ హ్యూమన్స్ ప్లస్ నేచర్ అనేది హార్మోనీతో ఉంటాయి. ఓకేనా, ఒకదానికి ఒకటి సపోర్ట్ చేసుకుంటూ ఉంటే అటువంటి ప్లేస్లో మనం బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటామన్నమాట. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్కి, నేచర్ కన్జర్వేషన్కి యూజ్ అవుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ నేచర్ కన్జర్వేషన్ అని చూస్తాము. నేచర్ కన్జర్వేషన్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, మనము డూమ్స్ డే ఎకలాజికల్ సినారియో అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. డూమ్స్ డే ఎకలాజికల్ సినారియో. డూమ్స్ డే ఎకలాజికల్ సినారియో అంటే నథింగ్ బట్ ఒక రోజుకి మనం చేరుకుంటాం. ఆ రోజులో ఇంకా ఎంత కష్టపడినా కూడా ప్రీవియస్ ఎన్విరాన్మెంట్ అనేది మనం తీసుకొని రాలేమన్నమాట. ఓకే, ఒక స్టేజ్ దాటి వెళ్ళిపోతే ఇంకా పొల్యూషన్ ఎప్పటికీ కూడా మన కంట్రోల్లో ఉండదు. పొల్యూషన్ అంతా కూడా ఇంకా ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది. సో మనం ఇమీడియట్ బేసిస్ మీద పొల్యూషన్ ఇవంతా తగ్గించి రివర్స్ అనేది చెయ్యకపోతే డూమ్స్ డేని మీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ డూమ్స్ డే అనేది నథింగ్ బట్ ఫైనల్ డే. డీ డే అంటారు కదమ్మా. డీ డే అంటే నథింగ్ బట్ డూమ్స్ డే అని, దిస్ ఇస్ ద ఫైనల్ డే అని మీనింగ్ అనమాట. ఓకే, అటువంటి ఫైనల్ డేకి మనం ఎన్విరాన్మెంట్లో ఎప్పుడైనా వెళ్తే మాత్రం చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ అనేవి చూస్తాము అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం జనరల్గా ఇన్ సౌత్ ఏషియాలో ఓవరాల్ 30 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి అని చూస్తాము. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ హురులు బయోస్ఫియర్ రిజర్వ్. హురులు బయోస్ఫియర్ రిజర్వ్ ఎక్కడమ్మా ఉంది? ఇది శ్రీలంక. ఓకే, ఇది మొత్తం ఎన్ని హెక్టర్స్లో ఉంది? 25,000 హెక్టేర్స్లో ఉందన్నమాట. అంటే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చి చాలా పెద్ద ఏరియాని బయోస్ఫియర్ రిజర్వ్ డిజిగ్నేట్ చేయడం జరిగింది. ఓకే, ఇండియాలో చూస్తే చాలా పెద్దది మనం నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ అని అంటాము. నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. ఈ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో యునెస్కో వాళ్ళు 2000లోనే దీనికి మ్యాప్ ప్రోగ్రాంలో డెసిగ్నేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్స్కి యునెస్కో వాళ్ళు రికగ్నిషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది టోటల్ ఎక్కడెక్కడమో ఉంటుంది? తమిళనాడు, కర్ణాటక, కేరళ ఏరియాస్లో మొత్తం ఆక్యుపై చేసి ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అని కూడా చూస్తాము. ఓకే, సో అయితే మనకున్న ఆప్షన్స్ ఏంటి అంటే డైవర్సిఫై చేయాలి. ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్ని డైవర్సిఫై చేయాలి. ఏంటి దీనికి ఎగ్జాంపుల్? మనకి మిక్స్డ్ సర్వీస్లో మనకి కాంచన్జుంగా బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది. కాంచన్జుంగా బయోస్ఫియర్ రిజర్వ్ మోడల్ని మనం బెస్ట్ మోడల్గా, గుడ్ మోడల్గా తీసుకుంటాము. ఇక్కడ జనరల్గా ఏంటి? ఇక్కడ ఇట్ ఈజ్ ఏ హోమ్ టు వేరియస్ ఆర్చిడ్స్. అంటే దిస్ ఇస్ టైప్ ఆఫ్ వన్ ప్లాంట్స్ అనమాట. ఆర్చిడ్స్ కానీ రేర్ ప్లాంట్ స్పీసీస్ కానీ ఇదంతా కూడా ఒక హోమ్ లాగా చూస్తామన్నమాట. సో ఇక్కడ మెయిన్ యాక్టివిటీస్ కూడా ఏంటి అంటే క్రాపింగ్ మెయిన్ యాక్టివిటీ, యానిమల్ హస్బెండరీ ఇస్ ద మెయిన్ యాక్టివిటీ, ఫిషింగ్ అనేది మెయిన్ యాక్టివిటీ కింద చూస్తాం. ఆ తర్వాత
డైరీ ప్రొడక్ట్స్ మెయిన్ యాక్టివిటీగా కింద చూస్తాం, అండ్ పౌల్ట్రీ అనేది మెయిన్ యాక్టివిటీ కింద చూస్తాం. సో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, అండ్ ఎన్విరాన్మెంట్కి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా దాని మీదే బేస్ అయి ఉన్నాయి కాబట్టి ఎన్విరాన్మెంట్ని కాపాడుతున్నారు, ఎకానమీని కూడా సస్టైనబుల్ వేలో తీసుకొని వెళ్తున్నారు అని మనం చూస్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం జనరల్గా ఇండియా చూస్తే ఇండియా కానీ బంగ్లాదేశ్ కానీ మాల్దీవ్స్ కానీ వీటన్నిటికీ లాంగ్ కోస్ట్ లైన్స్ అనేవి ఉన్నాయి. లాంగ్ కోస్ట్ లైన్స్, ఈ కోస్ట్ లైన్స్ అంతటా కూడా మనము కోరల్ రీఫ్స్ ఇంకా మ్యాంగ్రూవ్స్ అనేవి ఉన్నాయి. వాటి మరింత పెంచుకోగలిగితే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ లైక్ ఫ్లడ్స్ కానీ డ్రాట్స్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అని మనం చూస్తామన్నమాట. సో అందుకే డైవర్సిఫైడ్ అప్రోచ్ అంటే కేవలం మనము యానిమల్స్ని ప్లాంట్స్ని చూడడం కాదు, ఈవెన్ కోస్ట్ లైన్స్ని కూడా కంట్రోల్గా మొత్తం తెచ్చుకుంటే ఓవరాల్గా బయోస్ఫియర్ రిజర్వ్ మోడల్ అనేది మిక్స్డ్ మోడల్ అవుతుంది. మొత్తం ఫుల్గా ఎన్విరాన్మెంట్కి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు మనం చూస్తామన్నమాట. సో అందుకే ఇప్పుడు పాలసీస్ అనేవి మేక్ చేయాలి. ఈ పాలసీ ప్రిపరేషన్లో హైయెస్ట్ ఇంపార్టెన్స్ అనేవి సైన్స్కి ఇవ్వాలి అని చూస్తున్నాం అన్నమాట. ఎటువంటి పాలసీస్ ఉండాలమ్మా? సైన్స్ బేస్డ్ మేనేజ్మెంట్ ప్లాన్స్. ఓకే, సైన్స్ బేస్డ్ మేనేజ్మెంట్ ప్లాన్స్. ఇక్కడ సైంటిఫిక్ అనాలిసిస్ అనేవి చేయాలి, ఎకలాజికల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి, అండ్ కల్చర్ని కూడా ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్గా తీసుకొని ఓవరాల్ కన్జర్వేషన్ చేస్తేనే అప్పుడు మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ అనేవి వస్తాయి అని చెప్తామన్నమాట. సో ఇష్యూస్ టు బి కన్సర్న్లో ఏం చూస్తాము అంటే బయోడైవర్సిటీ అనేది చూస్తాం, క్లీన్ ఎనర్జీ అనేది చూస్తాము, అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది చూస్తాము, ఇంపార్టెన్స్ టు క్లైమేట్ కూడా మనం చూస్తాము. సో వేస్ట్ మేనేజ్మెంట్ కానీ వీటన్నిటికీ కూడా సైంటిఫిక్ రీసెర్చ్ ఉండాలి, సైంటిఫిక్ మానిటరింగ్ ఉండాలి అని చూస్తామన్నమాట. అండ్ మనం అగ్రికల్చరల్ థింగ్స్ ఏవైతే చేస్తున్నామో ఆ అగ్రికల్చరల్ ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా క్లైమేట్ రెసిలియన్స్ అయి ఉండాలి. క్లైమేట్ రెసిలియన్స్గా ఉండాలి అని మనం చూస్తాము. ఓకే, సో బయోస్ఫియర్ రిజర్వ్స్లో ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా చూస్తాము. యునెస్కోలో వీటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్గా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఓన్లీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మీద మాత్రమే ఆధారపడి కాకుండా స్టేట్స్ కూడా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చూస్తామన్నమాట. ఓకే, అండ్ జనరల్గా ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేవి మెయింటైన్ చేయడానికి కొన్ని కంట్రీస్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్ కానీ, భూటాన్ కానీ, నేపాల్ కానీ, మాల్దీవ్స్ కానీ, శ్రీలంక కానీ ఇవి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేవి మెయింటైన్ చేస్తే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా తీసుకుని చూస్తే చాలా బాగుంటుంది అని మనం చూస్తామన్నమాట. ఓకే, ఆర్టికల్ అంతా చూసారు కదమ్మా. ఈ పాయింట్స్ ఏవేవైతే పెట్టానో అవి ఆన్సర్ ఫార్మేట్లో మీరు పెట్టగలిగితే మీకు మార్క్స్ అనేవి ఎక్కువ యాడ్ అవుతాయన్నమాట. ఓకే, సో దీంట్లో ఇంకా అంతకన్నా చూడాల్సిన ఆర్టికల్ థింగ్స్ ఏమీ లేవు. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ప్యాంగాంగ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఇన్ ఆక్యుపైడ్ టెరిటరీ అని చూస్తాము. ప్యాంగాంగ్ సో లేక్ అంటాం కదమ్మా. ప్యాంగాంగ్ సో లేక్. ఓకే, ఈ ప్యాంగాంగ్ సో లేక్ అనేది మనకి ఎక్కడుంది? లదాఖ్ ఏరియాలో ఉన్నది. లదాఖ్ యూనియన్ టెరిటరీలో ప్యాంగాంగ్ సో లేక్ ఉందమ్మా. 2 years బ్యాక్ మనం ఇక్కడే కదా చైనాతో క్లాషెస్ అనేవి జరగడం జరిగింది. ఈ ఏరియాలో కొంతమంది చైనీస్ పీపుల్ వాళ్ళు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇక్కడ జనరల్గా ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా రిప్లై ఇస్తుందంటే వాళ్ళు ఎక్కడైతే బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అది ఆక్యుపైడ్ టెరిటరీగా ఉన్నది. ఓకే, వాళ్ళు జనరల్గా వాళ్ళ మిలిటరీ PLA పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా అనేది మూవ్మెంట్ అవ్వడానికి వాళ్ళు ఇటువంటి బ్రిడ్జెస్ అనేవి కడుతున్నారు. సో ఆ బ్రిడ్జెస్తో ఆర్మ్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఈజీగా ఫ్లో అనేది చేయగలరు అని చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏదైతే బ్రిడ్జ్ ఉందో అది చాలా మెయిన్ బ్రిడ్జ్గా చూస్తున్నారు. అండ్ స్మాలర్ వన్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ టు సపోర్ట్ ఇట్స్ ఓల్డర్ కన్స్ట్రక్షన్ అని కూడా చూస్తామన్నమాట. ఓకే, సో ఇన్ జనరల్గా ఇక్కడ మీడియా వాళ్ళు అడిగిన రిపోర్ట్ ప్రకారం మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఏంటి? ఆ కన్స్ట్రక్షన్ అనేది ఆక్యుపైడ్ టెరిటరీలోనే జరుగుతుంది అనమాట. ఆక్యుపైడ్ టెరిటరీలో జరుగుతుంది. సో అందుకనే మనం ప్రస్తుతానికి ఏమీ చేయలేకపోతున్నామని చూస్తున్నాము. ప్యాంగాంగ్ సోలార్ అనమాట. సో దీని గురించి ఒక్కసారి చూడండి అమ్మా. ఇది లదాఖ్ ఏరియాలో ఉంది అండ్ దిస్ ఈజ్ అన్ ఎండోరిక్ లేక్ అని అంటాము. ఒక్కసారి చూడండి, ఇది
ఎండోరిక్ లేక్ అంటే ఒక లేక్ అనేది కేవలం ఎటువంటి సీలో కూడా కలవకుండా కేవలం అది స్టార్ట్ అవుతుంది అక్కడే ఎండ్ అయిపోతే దాన్నే ఎండోరిక్ లేక్ అని అంటాం. చూసారమ్మా, ప్యాంగాంగ్సో ఇదంతా కూడా ప్యాంగాంగ్సో లేక్ అనమాట. ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది రాబోతుంది. ఇప్పుడు రెడ్ కలర్ మార్కింగ్ చేశాను కదమ్మా, ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది నార్త్ సౌత్ ప్యాంగాంగ్ మిక్స్ అవ్వడానికి కలవడానికి యూజ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎండోరిక్ లేక్ అని అంటాము. ఓకే, ఎండోరిక్ లేక్ అని అంటామన్నమాట. ఓకే, అంత కోల్డ్ రీజియన్స్లో ఈ లేక్ అనేది ఫార్మ్ అయ్యి దీని మూవ్మెంట్ని కూడా హెల్ప్ చేస్తుంది అని కూడా చూస్తాం. బ్రిడ్జ్ పాయింట్ చూశారు కదమ్మా, ఈ ఏరియా అనేది ప్రస్తుతానికి ఆక్యుపైడ్ టెరిటరీలో ఉంది అని చూస్తాం అనమాట. ఆక్యుపైడ్ టెరిటరీలో ఉంది. అండ్ ఇక్కడ చూడండి మరొక స్పాంగూర్సో లేక్ కూడా ఉన్నది. ఓకే, సో దీని గురించి ఇంత చదివితే సరిపోతుందమ్మా. కేవలం రీజియన్ పాయింట్ అనేది మీకు తెలిస్తే చాలు. అండ్ ఎండోరిక్ లేక్ అంటే ఇంపార్టెన్స్ అంటే తెలిస్తే చాలు అనమాట. ఓకే, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. మోడీ ఫ్లై టు జపాన్ ఫర్ క్వాడ్ సమ్మిట్. క్వాడ్ సమ్మిట్ అనేది నెక్స్ట్ వీక్ జరుగుతుందన్నమాట. టోక్యోలో, జపాన్లో జరుగుతుంది. దానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అటెండ్ అవుతున్నారనమాట. సో దాని ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి క్వాడ్ గురించి చూసి ఆర్టికల్లో ఏముందో చూద్దాం. క్వాడ్ అనే ఆర్గనైజేషన్ చూస్తే దాన్ని మనం క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చూస్తాము. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అనమాట. క్వాడ్ నేషన్స్ ఒకవేళ చూస్తే యుఎస్ఏ ఇక్కడ ఉంటుంది, ఇండియా ఇక్కడ ఉంటుంది, అండ్ మనం జపాన్ ఇక్కడ ఉంటుంది, ఆస్ట్రేలియా అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇండియన్ ఓషన్ని కవర్ చేస్తాం, ఇండియన్ ఓషన్ని కవర్ చేస్తాం. అండ్ ఇక్కడ పెసిఫిక్ ఓషన్ని కవర్ చేస్తాం, పెసిఫిక్ ఓషన్. సో ఇదంతా ఈ పెసిఫిక్ ఓషన్కి ఇటు సైడ్ కూడా యుఎస్ఏ, ఇటు సైడ్ కూడా పెసిఫిక్ ఓషన్ అనేది ఉంటుంది, రైట్. సో ఈ రీజియన్ని మొత్తం కూడా మనం ఎట్లా చూడాలి? ఫ్రీ, ఓపెన్ అండ్ ప్రాస్పరస్. ఫ్రీ, ఓపెన్ అండ్ ప్రాస్పరస్ ఇండో పెసిఫిక్ రీజియన్ని అచీవ్ చేయాలి. ఏ రీజియన్ అమ్మా? ఇండో పెసిఫిక్. ఇండో పెసిఫిక్ రీజియన్ని అచీవ్ చేయాలి అని చూస్తాము. దీని గురించి మనం క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని ఈ 4 కంట్రీస్ కూడా రావడం జరిగింది. ఆ 4 కంట్రీస్ ఏంటమ్మా? యుఎస్ఏ, ఇండియా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా అని మనం చూస్తాము. ఫస్ట్ ఈ ఐడియా అనేది 2007లో జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే తీసుకొని రావడం జరిగింది. షింజో అబే జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఈ ఐడియా అనేది తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత 2012లో మళ్ళీ అతని డెమోక్రటిక్ సెక్యూరిటీ డైమండ్ అని తీసుకొని రావడం జరిగింది. డెమోక్రటిక్ సెక్యూరిటీ డైమండ్. ఎందుకంటే ఇంపార్టెన్స్ టువర్డ్స్ పెసిఫిక్ ఓషన్ కానీ ఇంపార్టెన్స్ టువర్డ్స్ ఇండియన్ ఓషన్ కానీ పెరగడం స్టార్ట్ అయింది. 2000 తర్వాత ఇండియన్ ఓషన్ మీద ఎక్కువ ట్రేడ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే గ్రోయింగ్ నేషన్స్ లైక్ చైనా కానీ ఇండియా కానీ ఇండియన్ ఓషన్ అండ్ పెసిఫిక్ ఓషన్ ఆనుకొని ఉన్నాయి కాబట్టి వరల్డ్ అంతా కూడా ఇంపార్టెన్స్ అంతా కూడా ఇదే చూపిస్తుంది అని మనం చూస్తాం. అందుకని ఈ రీజియన్ ఏదైతే ఉందో అది ఫ్రీగా మూవ్మెంట్ అవ్వాలి అంటే ఒక కంట్రీ చేతుల్లో లేకుండా ఉండాలి. ఇన్ జనరల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే ఈ క్వాడ్ ఆర్గనైజేషన్ అనేది మనం ఎగెయిన్స్ట్ చైనా అనేది తీసుకొని రావడం జరిగింది. ఎగెయిన్స్ట్ చైనా అనేది బాగా గ్రో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఓషన్లో చూస్తే చైనాకి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీ అనేది ఉంది. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీలో ఏంటి అంటే ఏవేవైతే పోర్ట్ ఏరియాస్ ఉన్నాయో, పోర్ట్ సిటీస్ అవన్నీ ఉన్నాయో ఆ పోర్ట్ రీజియన్స్ అన్నిటినీ కూడా చైనా తన కంట్రోల్లోకి తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక చూస్తే శ్రీలంకలో హంబన్తోట పోర్ట్ అనేది ఉంది. ఆ పోర్ట్ని చైనీస్ వాళ్ళు 99 ఇయర్కి లీజ్కి తీసుకున్నారు. అది కమర్షియల్ లీజ్కి తీసుకున్నా కూడా కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు మిలిటరీ పీపుల్ని పెడితే ఆ రీజియన్ అంతా కూడా చైనా కంట్రోల్కి వెళ్తుంది అని చూస్తాం కదా. సో అందుకని అలా ఉండద్దు, ఫ్రీ, ప్రాస్పరస్ అండ్ ఓపెన్ ఇండో పెసిఫిక్ రీజియన్ అనేది ఉండాలి అని ఈ 4 కంట్రీస్ కూడా ముందుకు రావడం అనేది జరిగింది అన్నమాట. సో ఆ తర్వాత 2017 తర్వాత
క్వాడ్ ఆర్గనైజేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్రో అయ్యింది అని మనం చూస్తాం. ఇంపార్టెన్స్ అంతా కూడా ఈ రీజన్లో జరుగుతున్న ట్రేడ్ గురించి, ఈ రీజన్లో ఉన్న ఇంపార్టెంట్ రిలేషన్స్ గురించి మాత్రమే ఇది చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇదంతా కూడా మెయిన్ దేనికి తీసుకొని రావడం జరిగింది, ఎకనామిక్ మైట్ ఆఫ్ చైనీస్ని తట్టుకోవడానికి. అయితే ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మన ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత స్టార్ట్ చేసిందో ఇటువంటి క్వాడ్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూడడం జరిగింది. ఎందుకు, మిగిలిన 3 కంట్రీస్ కూడా యుఎస్ఏకి సపోర్ట్ చేస్తే ఇండియా మాత్రమే రష్యాకి సపోర్ట్ చేస్తుంది. అంటే క్వాడ్ కంట్రీస్లో ఇంకా వేరే వేరే అభిప్రాయాలు అనేవి ఉన్నాయి, కామనాలిటీ అనేది మిస్ అవుతుంది అని కూడా మనం చూస్తామన్నమాట. ఓకే, సో అందుకే ఇప్పుడు టోక్యోలో ఇప్పుడు ఏదైతే మీటింగ్ అవుతుందో ఖచ్చితంగా ఈ ఇష్యూస్ అనేవి వస్తాయి. వెస్టర్న్ శాంక్షన్స్కి రష్యా అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు, కంట్రీస్ లైక్ ఇండియా అనేది స్ట్రాంగ్గా వాటిని సపోర్ట్ చేయట్లేదు కాబట్టి. ఏంటి, ఈవెన్ ఇండియా రష్యన్ ఆయిల్ని కూడా డిస్కౌంటెడ్లో కొనడానికి చూస్తుంది. ఎంతవరకు, 40 మిలియన్ బ్యారెల్స్ అనేవి డిస్కౌంటెడ్ ప్రైస్లో రష్యా నుంచి కొనాలి అని చూస్తున్నారు. ఓకే, బట్ అదర్ క్వాడ్ మెంబర్స్ లైక్ G7 కంట్రీస్ కానీ, నాటో కానీ ఇవన్నీ కూడా జనరల్గా రష్యా నుంచి ఆయిల్ తెప్పించుకోమని చేస్తే, బట్ ఇండియా మాత్రం ఆయిల్ అనేది తెప్పించుకుంటుంది అని చూస్తున్నాం అనమాట. సో ఈ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడడానికి మళ్ళీ ఈ ఇష్యూస్ అన్నీ కూడా టాపిక్స్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చూస్తాము. ఓకే, సో అండ్ ఇంకే విషయాల గురించి మాట్లాడచ్చు, మెయిన్లీ రిలేటెడ్ టు వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడచ్చు. ఎందుకంటే ఇంకా కోవిడ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ అవ్వలేదు కదమ్మా. ఆ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ లైక్ క్రూషియల్ టెక్నాలజీస్, డిఫెన్స్ టెక్నాలజీస్ కానీ వీటన్నిటి గురించి మాట్లాడచ్చు. అండ్ సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడచ్చు, సైబర్ సెక్యూరిటీ. ఆ తర్వాత స్పేస్ గురించి ఇష్యూస్ అనేవి వస్తాయి. ఆ తర్వాత క్లైమేట్ చేంజ్ గురించి ఇష్యూస్ వస్తాయి. ఈ ఇష్యూస్ అన్నీ కూడా క్లోజ్ చేయడానికి ఇప్పుడు మనం మాట్లాడచ్చు అని కూడా చూస్తున్నారనమాట. ఓకే, సో ఇదే అమ్మా దీని ఆరిజిన్ చూసాము అండ్ ప్రజెంట్ కాంటెక్స్ట్ ఇంపార్టెన్స్ కూడా చూసాము. ఇంతకన్నా ఆర్టికల్లో డిస్కస్ చేయడానికి ఏమీ లేదు, రీజన్ కూడా అంతా చూపించాం కాబట్టి మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా ఇది సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, సుప్రీం కోర్ట్ అనేది టు హియర్ రిక్వెస్ట్, ప్లీజ్ అంటే రిక్వెస్ట్ అనమాట, ఛాలెంజింగ్ ఈడబ్ల్యూఎస్ కోటా ఇన్ జూలై. నెక్స్ట్ జూలైలో ఈడబ్ల్యూఎస్ కోటా గురించి వచ్చిన కేసెస్ అన్నీ కూడా సుప్రీంకోర్టు పైలప్ చేసి చూస్తాను అంటుంది. అండ్ మెయిన్ చూడండి, మనకి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు తీసుకోవడం రావడం జరిగింది, 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి 2019లో తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ప్రకారంగా ఆర్టికల్ 15 క్లాజ్ 6 అండ్ ఆర్టికల్ 16 క్లాజ్ 6లో పెట్టడం అనేది జరిగింది. ఆర్టికల్ 15లో ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్లో ఒక ఎక్సెప్షన్ క్లాజ్గా పెట్టడం జరిగింది. అండ్ ఆర్టికల్ 16లో ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్లో ఒక ఎక్సెప్షన్ క్లాజ్గా పెట్టడం జరిగింది. రెండిట్లో కూడా ఏంటి అంటే, ఎవరైతే ఎస్సీ ఎస్టీ కాకన్నా బీసీ కాకన్నా మిగిలిన సెక్షన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అప్ టు 10% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ గ్రూప్స్కి పెట్టడం అనేది జరిగింది అని చూస్తామన్నమాట. ఓకే, సో దీంతో కొన్ని క్రైటీరియా అదంతా కూడా పార్లమెంట్ ఇస్తుంది, లేదంటే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇస్తుంది అని కూడా చూడడం జరిగింది. సో గవర్నమెంట్ దాని ప్రకారం 8 lakhs అనే క్రైటీరియా ఇవ్వడం జరిగింది. ఓకే, యాన్యువల్ ఇన్కమ్ అనేది 8 lakh క్రైటీరియా ఉండకూడదు అని పెట్టడం జరిగింది. అండ్ కొన్ని రూల్స్ కూడా పెట్టారమ్మా, వాళ్ళకి అర్బన్ ఏరియాస్లో అయితే 1000 SFT కన్నా హౌస్ ఉండకూడదు, బిల్డింగ్ ఉండకూడదు, ఓవరాల్ ల్యాండ్ అనేది 1500 SFT ఉండకూడదు, ఎకర్స్ అయితే 6 acres ఉండకూడదు. ఇట్లాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది అని చూస్తాం. అందులో ఒకటి 8 lakh ఇన్కమ్ క్రైటీరియా. ఓకే, యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది 8 lakh కన్నా దాటకూడదు, 8 lakh లోపల ఉంటేనే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అనేది వర్తిస్తుంది అని చూస్తాము. సో ఇప్పుడు చాలామంది ఈ 8 lakh అనేది మీరు ఎట్లా తీసుకున్నారు, 8 lakh అనేది నథింగ్ బట్ మనం ఓబీసీ క్రీమీ లేయర్ కూడా 6 lakh అనేది అమౌంట్ తీసుకుంటే, ఇప్పుడు అటువంటి 8 lakh అమౌంట్ అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని ఎట్లా తీసుకుంటారు అని చెప్పడం జరుగుతుంది అనమాట. పర్ మంత్ 60-70,000 ఎర్న్ చేస్తే అది తక్కువేమీ కాదు కదా. సో అలాంటి వాళ్ళని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని తీసుకుంటే రియల్గా ఎవరికైతే రావాలో వాళ్ళకి రావు అని చెప్పి చూస్తాము అనమాట. సో ఓకే కదమ్మా. సో ఇటువంటి వచ్చిన కేసెస్ ఇవన్నీ కూడాను సుప్రీంకోర్టు తీసుకొని మొత్తం కేసెస్ అన్ని ఒకేసారి క్లియర్ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఓకే, సో అది జూలైలో వస్తుందమ్మా. ఒకసారి వర్డిక్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం పూర్తిగా దాని గురించి చూద్దాం. ఓకే.
సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఇది ఇంతవరకు సరిపోతుంది. మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. చైల్డ్ రైట్ గ్రూప్స్ అపోజ్ రైజింగ్ మ్యారేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్. ఓకేనా, ఇప్పుడు మనకు ప్రెజెంట్ కాంటెక్స్ట్లో ఉన్న హాట్ బర్నింగ్ టాపిక్ ఏంటి అంటే ఉమెన్ మ్యారేజ్ ఏజ్ అనేది పెంచమని. ఓకేనా, ఇంతవరకు కూడా ఉమెన్ మ్యారేజ్ ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉన్నది, కేవలం ఉమెన్కి మాత్రమే కనుక మేల్స్కి అయితే అది 21 ఇయర్స్ అనమాట. సో ఇప్పుడు జనరల్గా కాంటెక్స్ట్ ఏదవుతుందంటే ఉమెన్ ఏజ్ కూడా 18 నుంచి 21కి మినిమం ఏజ్ పెంచమని. ఓకే, సో అయితే ఇది ఎక్కడుంది? పార్లమెంటరీ ప్యానెల్ దగ్గర ఉంది అనమాట. ఒక బిల్ అనేది తయారు చేస్తున్నారు, ఆ బిల్ని స్టడీ చేస్తున్నారు. ఆ బిల్ని స్టడీ చేస్తున్నప్పుడు వేరియస్ ఆర్గనైజేషన్స్ని పిలిచి వాళ్ళ ఒపీనియన్స్ అనేవి అడుగుతారనమాట. సో ఇప్పుడు ఒక ఫోరంని పిలవడం జరిగింది. ఇండియన్ చైల్డ్ ప్రొటెక్షన్ ఫోరం అని చూస్తాము, ఇండియన్ చైల్డ్ ప్రొటెక్షన్ ఫోరం అని చూస్తామన్నమాట. దీంట్లో నియర్లీ 70 సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీటి రిప్రజెంటేటివ్ అయిన ICPF, ఇండియన్ చైల్డ్ ప్రొటెక్షన్ ఫోరం అనేది ఇప్పుడు ఆ ప్యానెల్ ముందు వెళ్ళడం జరిగింది. దీన్ని ఎవరమ్మా సెటప్ చేయడం జరిగింది? కైలాష్ సత్యార్థి. హూ ఇస్ దిస్ కైలాష్ సత్యార్థి? నోబెల్ లారెట్ అమ్మా. ఇతను నోబెల్ ప్రైజ్ అనేది తీసుకోవడం జరిగింది రిగార్డింగ్ పీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కైలాష్ సత్యార్థికి నోబెల్ లారెట్ అనేది నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. అతను స్టార్ట్ చేసిన ఈ ICPF ఆర్గనైజేషన్ ఈ ప్యానెల్ దగ్గరికి వెళ్ళి తన ఒపీనియన్ అనేది చెప్తుంది అనమాట. ఏంటని? మీరు ఏదైతే చేస్తున్నారో ఉమెన్ ఏజ్ అయితే 18 to 21 చేస్తే మీరు అనుకున్నవి ఏవి కూడా అవ్వవు. దాని బదుల ఎడ్యుకేషన్ ఆఫ్ ఉమెన్ పెంచితే మాత్రమే వాళ్ళ మ్యారేజ్ ఏజ్ అనేది పెంచడం మంచిది. అట్లాగా వాళ్ళంతటా వాళ్ళు పెంచగలరు తప్ప జనరల్గా మీరు లాస్ ప్రకారం 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ తీసుకొని వెళ్ళడం అది లాంగ్ టైంలో మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2005 అనేది రావడం జరిగింది. కానీ ఈ యాక్ట్ ప్రకారం చైల్డ్ మ్యారేజెస్ అనేవి ప్రొహిబిషన్ జరగాలి. బట్ ఇన్ జనరల్గా చూస్తే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం లాస్ట్ 4 ఇయర్స్లో లిటరలీ 2530 కేసెస్ అనేవి చూడడం జరిగింది. లాస్ట్ 4 ఇయర్స్లోనే 2500 కేసెస్ అంటే 2005 తర్వాత యాక్ట్ వచ్చిన తర్వాత ఎన్ని కేసెస్ ఉన్నాయో ఒక్కసారి ఆలోచించవచ్చు. సో అందుకనే బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే రూల్స్ ప్రకారం 18 to 21 పెంచే కన్నా ఉమెన్ ఎడ్యుకేషన్ పెంచి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తే డిమాండ్ ఫర్ ఎడ్యుకేషన్ అనేది పెంచితే వాళ్ళ కెరీర్ బాగుంటుంది, పోస్ట్ మ్యారేజ్ లైఫ్ కూడా బాగుంటుంది. సో అందుకని ఏజ్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ వాళ్ళ ఎడ్యుకేషన్ మీద పెడితే బాగుంటుంది అని మనం చూస్తాము అనమాట. ఓకే, సో అండ్ అట్లీస్ట్ ఒక 5 ఉమెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బెటర్ టు బ్రింగ్ 18 ఇయర్స్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ని 18 ఇయర్స్కి తీసుకొని వస్తే మంచిది అని కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో కొన్ని ఆర్గనైజేషన్స్ ఏమో అట్లా చెప్తున్నాయి, కొన్ని ఆర్గనైజేషన్స్ ఏమో తగ్గించమని చెప్తున్నాయి. సో ఓవరాల్గా మనం ఇదంతా కూడా చూస్తాము. ఓకే, ఆర్టికల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్వి మనం ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో కవర్ చేయడం అనేది జరిగిందమ్మా. అండ్ ఈ మాత్రం ఇది సరిపోతుంది. అండ్ ప్రతి ఆర్టికల్ వెనకతన మన హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అండ్ అడిగిన క్వశ్చన్స్ కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ క్లాసెస్ ఎట్లా ఉన్నాయో కూడా కామెంట్ చేస్తే అది మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, అండ్ చూడమ్మా మన LTX క్లాసెస్ నుంచి డిగ్రీ ప్లస్ IAS ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎక్కడ? విశాఖపట్నంలో అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ ఉండి దగ్గరుండి మీకు చూసుకుంటారు. డెడికేటెడ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో క్లాసెస్ ఏమవుతాయి, సెకండ్ ఇయర్లో ఏమవుతాయి, థర్డ్ ఇయర్లో ఏమవుతాయి అనే షెడ్యూల్ అనేది ఉంటుంది. దాని ప్రకారం మీకు క్లాసెస్ అనేవి జరుగుతాయి. అండ్ ఫీజు కూడా కేవలం 50,000 రూపీస్ మాత్రమే పెట్టడం జరుగుతుంది. అది కూడా EMI 5,000 per month ఆప్షన్ పెట్టుకొని మీరు 10 monthsలో దాన్ని క్లియర్ చేయొచ్చు. అండ్ డిగ్రీ 3 years అయిన తర్వాత మీకు ఫుల్ UPSC కోర్స్ అనేది కాంప్లిమెంట్ కింద వస్తుంది. అండ్ ఆప్షనల్ కూడా కాంప్లిమెంట్ కింద వస్తుంది అనమాట. సో మీరు డిగ్రీలో స్టార్ట్ చేస్తున్నారంటే వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వడం అనేది మీకు చాలా మంచిదన్నమాట. ఓకే, ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేది ఎర్లీ చేయాలంటే ప్రిపరేషన్ కూడా ఎర్లీగా స్టార్ట్ చేస్తేనే అవుతుంది. ఓకే, అండ్ ప్రతి కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అవుతుంది. మీకు ఎటువంటి డీటెయిల్ కావాలనుకున్నా ఇక్కడ నెంబర్ చూడండి 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీకు పూర్తి డీటెయిల్స్ కూడా మీరు కనుక్కోగలరు. థ్యాంక్ యూ.